మనం అనుకున్న విధంగానే మిషన్ ని కంప్లీట్ చేసే టైం వచ్చింది. ఇప్పుడు ఆ కెమికల్ ని అందులో కలిపేయి. స్వామి ఎలాగా స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తున్నారు చూసావా? అరే ఏంటిది? తన వెనక తెలియముంది. అరే అది షార్క్. స్వామి స్వామి త్వరగా నీటిలో నుంచి పైకి రండి, మీ పక్కన షార్క్ ఉంది. అయ్యయ్యో షార్క్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ. అయ్యయ్యో షార్క్! అమ్మో షార్క్! టవర్ పోయింది. సముద్రం లోపల నుంచి షార్క్లు వచ్చేస్తున్నాయి. త్వరగా పోలీసులు తీసుకుని ఇక్కడికి రా. పరిగెత్తండి, పారిపోండి. రేవా, స్వామి అంకుల్ ఇప్పుడే ఫోన్ చేశారు. కొంచెం విచిత్రంగా మాట్లాడారు. బీచ్ అన్నారు, షార్క్ అన్నారు, ఏదేదో అన్నారు. నేను బీచ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేసి చెప్పగలవా అసలు బీచ్లో ఏం జరుగుతోందని? ఓకే శివ. హే ఆది యోడి, సీ సైడ్ లో షార్క్స్ వచ్చేసాయి, త్వరగా రండి. పరిగెత్తండి, పారిపోండి, పారిపోండి. షార్క్లు వచ్చేస్తున్నాయి ఊళ్ళోకి. పారిపోండి, పరిగెత్తండి, పారిపోండి. ఎవరో మీ దగ్గర జోక్ చేసినట్టుగా ఉన్నారు స్వామి అంకుల్. ఊర్లోకి షార్క్ ఎలా రాగలదు? అలా చూడు, అది నిజంగానే షార్క్స్ వస్తున్నాయి. అది కూడా మన వైపుకే వస్తుంది, చూడండి. ఓ మీరిద్దరు ఎందుకు ఇలా పిరికి పందల్లా ఉన్నారు? ఈ చిన్న షార్క్ చూసి భయపడుతున్నారు. నేను మీతో పాటు ఉండగా ఏ భయం ఉండకూడదు. మమ్మీ! అరే నేను నీ మమ్మీని కాను, నా పేరు ఆది. మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో మీ పాపనిచ్చేస్తాను. మీరిద్దరూ ఏమి చెప్పరే? అమ్మో ఆ షాక్ నన్ను మింగేసేది. కాపాడండి, హెల్ప్! శివా! కానిస్టేబుల్, నువ్వు ఏదైనా వినపడ్డావా? ఊర్లో అసలు ఏదేదో మాట్లాడుకుంటున్నారట. అదేనయ్యా షార్క్ వచ్చిందట. ఆ షార్కు నువ్వే చెప్పు. షార్కు అసలు నేల మీద ఎలా నడుస్తుంది? అది నీళ్ళల్లో జీవించే జీవి కదా, ఇక్కడ ఎలా వస్తుంది? లడ్డూ సింగ్ గారు, షార్కులు వచ్చాయి. అదిగో షార్క్. అసలు జనాలు ఎందుకని ఎవరెవరో చెప్పే మాటల్ని అనవసరంగా నమ్ముతారో అర్థం కావడం లేదు. నేల మీదకి షార్క్ ఎలా వస్తుంది? అరే సార్, షార్క్ వచ్చేసింది. అది ఇప్పుడు మీ వెనకతలే ఉంది. ఎందుకయ్యా ఇలా భయపడి పారిపోతున్నారు? ఎవరయ్యా అది? ఎవరని అడిగాను. ఓయ్ కానిస్టేబుల్, అలా ఎందుకయ్యా దాక్కున్నావు? అరే వెనక్కి తిరిగి చూడండి సార్. ఏంటయ్యా వెనకాల చూడ్డం? ఎవరు లేరుగా వెనకాల. నా కాళ్ళ
తాతయ్య కాపాడండి, షార్క్లు వస్తున్నాయి. కాపాడండి. అరే ఈ షార్కులన్నీ ఊళ్ళోకి ఎలా వచ్చినాయి? నేను షార్క్ రాగం పాడి వీటిని తరుముతాను. అరే తాతగాను, ఇది పాట పాడాల్సిన సమయం కాదు, ఇది మనం పారిపోవాల్సిన సమయం. పారిపోండి. ఇలా చూడు, నేను పాట పాడతాను, నువ్వు పారిపో. ఆ, సరిగా మావాని సరి సరి. వా తాతయ్య, వావ్! మీ రాగం విని షార్క్లన్నీ పారిపోయినాయి. చూసారా మీ బలం? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. సరే నాతో పాటు లోపలికి రా, నీకు ఇంకా ఎన్నో రాగాలు వినిపిస్తాను. అయ్యోయ్యో తాతయ్య, నన్ను వదిలే, నేను పారిపోతాను. శివ, ఆ సమయం నువ్వు అక్కడికి వచ్చుండాల్సింది. మన ధైర్యవంతుడైన ఆది అక్కడ ఎంత పిరికివాడిగా ఉన్నాడో తెలుసా? చాలే ఆపు, మీరు కూడా షార్క్ చూసి భయపడ్డారు కదా. ఎవరు భయపడ్డారు ఎవరు భయపడలేదని కొట్టుకోవాల్సిన సమయం కాదు. సిటీ లోపలికి షార్క్ ఎలా వచ్చిందో ఆలోచించండి. ఒకవేళ షార్క్ నీళ్ళలో నుంచి బయటికి వస్తే అది ఎక్కువసేపు నేల మీద ఉండలేదు. అలాంటిది సిటీలో ఎలా తిరుగుతోంది? మనం ఇప్పుడు ఆ షార్క్స్ ని సిటీలో నుంచి ఎలా బయటికి నెట్టాలో ఆలోచించాలి. శివ, మనం లడ్డూ సింగ్ అంకుల్ తో బీచ్ కి వెళ్ళనివ్వకుండా జనాల్ని అడ్డుకోమని చెప్దాము. ఆ తర్వాత అక్కడ లేజర్ కరెంట్ పాస్ అయ్యే వైర్ ని మనం పెట్టమని చెప్దాము. షార్క్ దిశ తిరిగి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ వైర్లని తీసేయమని చెప్దాము. బ్రిలియంట్ ఐడియా రేవా. ఆ? చాలా మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. నేను కూడా అలాగే ఆలోచించాను. అదేంటంటే ఇటువైపుగా వస్తూ ఉంటే మిమ్మల్ని కలిస్తే తప్పులేదని అనుకున్నా, అందుకే వచ్చాను. సరే లడ్డు సింగ్ గారు, ముందు కిందకి దిగండి. ఆ ఐడియాని అమలుపరచాల్సిన టైం వచ్చింది. అవును, అసలు వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరూ వినండి, మీకోసమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మిమ్మల్ని కాపాడమే మా ప్రథమ కర్తవ్యం. ఇక ఇటువైపు నుంచి షార్క్ అసలు రావడం కుదరదు. అలా ఈ ఫెన్సింగ్ లో ఏముంది? ఎప్పుడే చెప్తాను. ఇందులో కరెంటు ఉందా లేదా? కానిస్టేబుల్ ఏం చేశాడో ఎవరికి తెలుసు. ఇందులో అంటే దీని మీద చెయ్యి పెడదామా వద్దా? అమ్మయ్య, ఇందులో కరెంటు లేదు. ఇదేమంత మామూలు ఫెన్సింగ్ కాదు. ఈ ఫెన్సింగ్ లో కరెంట్ కనెక్షన్ ఉంది. అంటే షార్క్ దీన్ని టచ్ చేసిన వెంటనే దానికి కరెంటు తగులుతుంది. ఇందులో కరెంటు లేదు కదా. కానిస్టేబుల్, కరెంటు ఆన్ చేయి. కరెంటుని ఆన్ చేయి అన్నాను. ఆన్ చేశాను సార్. సార్ భలే డాన్స్ చేస్తున్నారా? కానిస్టేబుల్, ఫెన్సింగ్ లో కరెంటు ఉందయ్యా. సారీ సార్, మీరు కరెంట్ ఆన్ చేయమన్నారు, నేను ఆన్ చేసేసాను సార్. నేను తప్పించుకున్నాను. చూసారుగా మీరు, అసలు ఆ ఫెన్సింగ్ లో హై వోల్టేజ్ కరెంట్ ఉంది. ఎవరైనా దాన్ని ముట్టుకుంటే చాలు, వాళ్ళ కథ అంతే. ఇకపై షార్క్ ఊరు లోపలికి రాదు. నీ ఫుల్ ప్లాను సర్వనాశనం అయిపోయింది. ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ బీచ్ సైడ్ లో ఫెన్సింగ్ పెట్టేశాడు. ఇప్పుడు మన షార్కులు ఊళ్ళోకి ఎలా వస్తాయి? గాబ్లా సార్, మీరెందుకు దిగులు పడుతున్నారు? నేనంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. షార్క్స్ బీచ్ సైడ్ నుంచి వెళ్ళలేకపోతే ఏంటి, మనం తప్పకుండా దానికి ఇంకో దారి కనపడదు. ఏమంటారు? ఊర్లో ఉండే డ్రైనేజ్ నీళ్లు సముద్రంలో వెళ్ళి కలుస్తాయి. అప్పుడు తప్పకుండా షార్కులు ఆ దారిలో నుంచి ఊరికొస్తాయి. వెల్ డన్ సైంటిస్ట్. నీ ఎక్స్పెరిమెంట్ కొద్దిగా సక్సెస్ఫుల్ అవుతూ ఉంది.
షార్కులు నీళ్లలోనూ నేలపైన కొద్దిగా షికారు చేయడం మొదలు పెడుతున్నాయి. థ్యాంక్ యూ గాబరా సార్. కానీ ఇప్పుడు కూడా ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే షార్క్ వల్ల కొద్ది సమయం వరకే నేలపైన ఉండగలుగుతుంది, దాని తర్వాత నీటిలోకి వచ్చేస్తుంది. మీరు అనుకున్నట్టు జరగాలంటే షార్క్స్ మనం అనుకున్నంత వరకు నేల మీద ఉండాలి కదా, ఏమంటారు? షార్క్ నేల మీదకి వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా షార్క్తో ఏదైనా ఎక్స్పెరిమెంట్ తప్పకుండా చేసుంటారు. కానీ వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారన్న విషయం నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను. ఆ బీచ్ నీటి శాంపుల్స్ మాత్రం నాకు దొరికిందంటే వాళ్ళు ఏం చేస్తారనేది కనిపెట్టగలగచ్చేమో. ఆ నీళ్లు నేను తీసుకొస్తాను సార్. రేపు ఉదయం కల్లా నేను మీకు నీళ్లు తెచ్చిస్తాను. శివ, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదిగో చూడు, నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఆ ఫెన్సింగ్ లో కరెంటు అస్సలు నేను ఇవ్వను. ఆల్ ది బెస్ట్ శివ. అలా చూడండి, శివ వచ్చేస్తున్నాడు. ఇది నేను అనుకున్న విధంగానే జరిగింది. సముద్రం నీటిలో ఎవరో ఈ కెమికల్ని కలిపారు. కెమికల్ నేను తాగినందువల్ల షార్క్స్ అన్ని ఇలాగా ప్రవర్తిస్తున్నాయి. సార్, అలా జరగకుండా ఆపడానికి మనం ఏం చేయాలి? వజ్రంతో వజ్రం ఎలా కొయ్యగలమో మన కెమికల్ సాయంతో ఈ కెమికల్ని చంపేయచ్చు. ఈ కెమికల్ని తీసుకువెళ్ళి సముద్రంలో ఈ కెమికల్ అంతా కలిపి ఆ తర్వాత ఆ కెమికల్ బలం ఉండదు. దాని తర్వాత షార్క్స్ అని సముద్రంలోకి వెళ్ళిపోతాయి. లడ్డు సింగ్ గారు, రేవా, ఆది, యూడి, వినండి. ఒకవేళ రేపు షార్క్ వస్తే మనం ఏం చేయాలో చెప్తాను. పరిగెత్తండి, పరిగెత్తండి, షార్కులు వచ్చేసినాయి, పరిగెత్తండి, పరిగెత్తండి, పారిపోండి, పారిపోండి. ఓ నో, షార్క్ పారిపోండి. పరిగెత్తండి, వచ్చేసాయి. అందరూ పరిగెత్తండి. బాబాయ్, పరిగెత్తండి. హే షార్కి, ఎటు చూడు. నన్ను పట్టుకో చూద్దాం. హే షార్క్, పట్టుకో పట్టుకో. షార్క్, నన్ను పట్టుకో. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? రా షార్క్, నన్ను పట్టుకో. రా రా.
త్వరగా రండి ఫ్రెండ్స్, కమాన్. ఈ పిల్లలు అసలు ఏం చేస్తున్నారో పదండి మనం వెళ్ళి చూద్దాం. శివ త్వరగా వెళ్ళు. వెనకున్నది నేనే, ముందు వాటికి ఆహారం నేనే అవుతాను. శివ త్వరగా వెళ్ళు, తర్వాత నన్నే మింగేస్తుంది. సైకిల్ ని ఎగరనివ్వు. కానీ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. తీసుకోరేబా, మనం సీ సర్ఫేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రం లోపల ఈ సొల్యూషన్ ని నువ్వు పోసేసాయి. ఓకే శివ. అద్భుతం శివ, నువ్వు అందరినీ కాపాడేశావు. వా 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 వా, శాబాష్. మొదట ఫోటో ఫోటో ఫోటోగ్రాఫర్ ఫోటో తీవయ్యా, ఫోటో తీ. నో 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 నో. నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసిన ఎక్స్పెరిమెంట్ ని నువ్వు నాశనం చేసేసావు. నేను కోట్లాది డబ్బుని నష్టపోయాను. మిమ్మల్ని నేను వదలను. నిజానికి మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అంకల్. వాటి వల్ల మన ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతోంది. లడ్డు సింగ్ గారు, ఇతన్ని కూడా అరెస్ట్ చేయండి. ఎప్పుడే పట్టుకుంటానులే శివ. సైంటిస్ట్ అయినా కూడా నన్ను పట్టేసుకున్నారు. మీరు సైంటిస్టులు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశాం. ఎందుకంటే మీరు మీ నాలెడ్జ్ ని చెడ్డ వాటికి ఉపయోగించారు. మన పవర్ ని, నాలెడ్జ్ ని ఎప్పుడు మనం ప్రజల మంచి కోసమే ఉపయోగించాలి అంకల్. యు ఆర్ రైట్ శివ, మేము తప్పు చేసేసాం, మమ్మల్ని క్షమించు. మేము షార్క్ లోపల నీళ్ళని సారీ షార్క్ ని నీళ్ళ లోపలికి పంపించేసాం, చూసావా?